ఓం శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 4వ అధ్యాయము. యోగీశ్వరుల కర్తవ్యము. భగవద్గీత 4వ అధ్యాయంలోని 7-8 శ్లోకాలందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవిచ్చి ఉన్నారు. ధర్మం నశించినప్పుడు, అధర్మం వృద్ధి పొందినప్పుడు నేను అవతరించెదను. సన్మార్గులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించుటకు, ధర్మ స్థాపన కొరకు యుగ యుగములందు అవతరించెదను. ఇదియే భగవంతుని కర్తవ్య కర్మ. భగవంతుని ప్రతినిధులయగు యోగులు, సన్యాసులు అవసరం వచ్చినప్పుడల్లా అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించెదరు. ద్విజులగు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతులు వారు తమ కర్మలను మానునప్పుడు, శూద్రులు పై జాతి వారి హక్కులను అపహరించినప్పుడు, మత గురువులను గౌరవించక అవమానించినప్పుడు, ఎవరునూ మత బోధనలను లక్ష్య పెట్టనప్పుడు, ప్రతివాడు గొప్ప పండితుడనని అనుకున్నప్పుడు, జనులు నిషిద్ధాహారములు, మద్యపానములకు అలవాటు పడినప్పుడు, మతము పేరుతో కాని పనులు చేసినప్పుడు, వేరువేరు మతములు వారు తమలో తాము కలహించినప్పుడు, బ్రాహ్మణులు సంధ్యావందనం మానినప్పుడు, సనాతనులు తమ మతాచారమును పాటించనప్పుడు, ప్రజలు ధనధార సంతానములే జీవన పరమార్థముగా జీవించి మోక్ష మార్గమును మరిచినప్పుడు, యోగీశ్వరులు ఉద్భవించి వారి వాక్కాయ కర్మలచే ప్రజలను సవ్యమైన మార్గములో పెట్టి వ్యవహారములను చెక్కదిద్దుదరు. వారు దీపస్తంభములు వలె సహాయపడి మనం నడవవలసిన సన్మార్గమును, సత్ప్రవర్తనను నిర్దేశించెదరు. ఈ విధముగానే నివృత్తి, జ్ఞానదేవు, ముక్తాబాయి, నామదేవు, జానాబాయి, గోరా, గోణాయి, ఏకానాథుడు, తుకారాం, నరహరి, నర్సీబాయి, సంజన్కా సాయి, సావంత్ మాలి, రామదాసు మొదలైన వారు యోగులు తదితర వేర్వేరు సమయాలందు ఉద్భవించి మనకు సవ్యమైన మార్గమును చూపిరి. అట్లే సాయిబాబా కూడా సకాలమందు షిరిడీకి చేరెను. షిరిడి పవిత్రమైన క్షేత్రము. అహ్మద్నగర్ జిల్లాలోని గోదావరి నది ప్రాంతములలో చాలా పుణ్యాత్ములు ఉన్నారు. ఏలన అచట అనేక యోగులు ఉద్భవించి నివసించిరి. అట్టి వారిలో ముఖ్యమైన వారు శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్. షిరిడీ గ్రామం అహ్మద్నగర్ జిల్లాలోని కోపార్గాం తాలూకాకు చెందినది. కోపార్గాం వద్ద గోదావరి దాటి షిరిడీకి పోవలను. నది దాటి 3 క్రోసులు పోయినచో నీమ్గావ్ వచ్చును. అచటికి షిరిడీ కనిపించును. కృష్ణా తీరమందు గల గాణుగాపురం, నరసింహవాడి, ఔరంగాబాద్ మొదలైన గల పుణ్యక్షేత్రముల వలె షిరిడీ కూడా గొప్ప పేరు గావించినది. పండరీపురంనకు సమీపమున గల మంగళవేద యందు భక్తుడగు ధామాజీ, సంజన్గఢ యందు సమర్థ రామదాసు, నర్సోబాచివాడియా అందు శ్రీ నరసింహ సరస్వతి స్వామి వార్లు వర్ధిల్లినట్లే శ్రీ సాయినాథుడు షిరిడీలో వర్ధిల్లి దానిని పవిత్రమునర్చెను. సాయిబాబా రూపురేఖలు. సాయిబాబా వలనే షిరిడీ ప్రాముఖ్యం వహించినది. సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలిద్దాం. వారు కష్టతరమైన సంసారమును జయించినవారు. శాంతియే వారి భూషణము. వారు జ్ఞానమూర్తులు. వైష్ణవ భక్తులకు ఇల్లు వంటివారు. ఉదార స్వభావులు. సారంలోని సారాంశము వంటివారు. నశించే వస్తువుల యందు అభిమానం లేనివారు. ఎల్లప్పుడూ ఆత్మ సాక్షాత్కారమందే మునిగి ఉండేవారు. భూలోకమందు గాని స్వర్గలోకము యందు గాని వస్తువుల మీద అభిమానం లేనివారు. వారి అంతరంగం అద్దము వలె స్వచ్ఛమైనది. వారి వాక్కుల నుండి అమృతము స్రవించుచుండెను. గొప్పవారు, బీదవారు వారికి సమానమే. అందరికీ వారు ప్రభువు.
అందరితో కలిసిమెలిసి ఉండేవారు. ఆటలు గావించడివారు, పాటలను వినిపించడివారు. కానీ సమాధి స్థితి నుండి మరలువారు కాదు. ఎల్లప్పుడూ అల్లా నామమును ఉచ్చరిస్తూ ఉండేవారు. ప్రపంచమంతా మేలుకొనున్నప్పుడు వారు యోగ నిద్ర యందు ఉండేవారు. లోకము నిద్రించినప్పుడు వారు మెలకువతో ఉండేవారు. వారి అంతరంగం లోతైన సముద్రం వలె ప్రశాంతము. వారి ఆశ్రయము, వారి చర్యలు ఇదిమితంగా నిశ్చయించుటకు వీలు కానివి. ఒక చోటనే కూర్చుని ఉండినప్పటికీ ప్రపంచమందు జరిగే సంగతులు అన్నీ కూడా బాబాకి తెలుసు. వారి దర్బారు ఘనమైనది. నిత్యము వందల కొద్ది కథలు చెప్పునప్పటికీ మౌనమును తప్పెడివారు కాదు. ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకొని నిలిచేవారు. లేదా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లెండి తోట వైపు కానీ చావిడి వైపు కానీ పచార్లు చేసేవారు. ఎల్లప్పుడూ ఆత్మధ్యానమందే మునిగి ఉండేవారు. సిద్ధ పురుషుడై ఉన్నప్పటికీ సాధకుని వలె నటించేవారు. అణుకవ నమ్రతలు కలిగి అహంకారము లేక అందరినీ ఆదరించేవారు. అట్టివారు సాయిబాబా. షిరిడీ నేల వారి పాద స్పర్శచే గొప్ప పునీతం గావించుకున్నది. జ్ఞానేశ్వర్ మహారాజ్ అలంధేని వృద్ధి చేసినట్లు, ఏకానాథుడు పైఠానును వృద్ధి చేసినట్లు శ్రీ సాయిబాబా షిరిడీని వృద్ధి చేశాను. షిరిడీలో గడ్డిరాళ్ళు పుణ్యం చేసుకున్నవి. ఎందుకంటే బాబా పవిత్ర పాదాలను ముద్దు పెట్టుకొని వారి పాదధూళి తలపై వేసుకోగలిగినవి. షిరిడీ మా వంటి భక్తులకు పండరీపురం, జగన్నాథము, ద్వారక, కాశీ, రామేశ్వరం, బదరి, కేదార్, నాసిక్, త్రయంబకేశ్వరం, ఉజ్జయిని, మహాబలేశ్వరం, గోకర్ణ వంటిది. షిరిడీ సాయిబాబా స్పర్శయే మాకు వేద పారాయణ తంత్రము. అది మాకు సంసార బంధములను సన్నగిల్లి చేసి ఆత్మ సాక్షాత్కారము సులభంగా సాధ్యము చేయును. శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనముగా ఉండెను. వారితో సంభాషణ మా పాపములన్నీ తొలగించేది. త్రివేణి ప్రయాగ గల స్నాన ఫలితం వారి పాదసేవ వలన మాకు కలుగుతూ ఉండేది. వారి పాదోదకం మా కోరికలు నశింపజేస్తూ ఉండేది. వారి ఆజ్ఞ మాకు వేదవాక్కుగా ఉండేది. వారి ఊది ప్రసాదం మమ్మలను ఎల్లవేళలా పావనం చేస్తూ ఉండేది. వారు మా పాలిట శ్రీకృష్ణుడుగా, శ్రీరాముడుగా ఉండి ఉపదేశం కలుగజేస్తూ ఉండిరి. వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే. వారు ద్వంద్వాతీతులు. నిరుత్సాహమును గాని ఉల్లాసాన్ని గాని ఎరుగురు బాబా. ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపులుగా ఉండేవారు. షిరిడీ వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు, కోల్కతా, ఉత్తర హిందుస్థాన్, గుజరాత్, దక్కన్, కన్నడ దేశంలో చూపించుచుండిరి. ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపించగా భక్తులు అన్ని దేశాల నుంచి షిరిడీకి చేరి వారి దర్శించి వారి ఆశీర్వాదం పొందుతూ ఉండేవారు. వారి దర్శనం మాత్రానే భక్తులు మనములలో వెంటనే శాంతి వహించేది. పండరీపురం నందు విఠల్ రకుమాయిలను దర్శించినచో భక్తులకు కలిగడి ఆనందం షిరిడీలో దొరుకుచుండెను. ఇది అతిశయోక్తి కాదు. ఈ విషయం గురించి బాబా భక్తుడు చెప్పినది గమనిద్దాం. గౌలీబువా అభిప్రాయము. 95 సంవత్సరాల వయసు గల గౌలీబువా అను వృద్ధ భక్తుడు ఒకనాడు పండరీ యాత్ర ప్రతి సంవత్సరం చేసేవాడు. 8 మాసాలు పండరీపురం నందు, మిగిలిన 4 మాసాలు ఆషాఢం మొదలు కార్తీకం వరకు, జూలై నుండి నవంబర్ వరకు గంగా నది ఒడ్డున ఉండేవాడు. సామాన్లు మోయుటకు ఒక గాడిదను, తోడుగా ఒక శిష్యుని తీసుకొని పోయేవాడు. ప్రతి సంవత్సరం పండరీ యాత్ర చేసుకొని షిరిడీ సాయిబాబా దర్శనానికై వచ్చేవాడు. అతడు బాబాను మిగులు ప్రేమించేవాడు. అతడు బాబా వైపు చూస్తూ ఇట్లనెను: వీరు పండరీనాథుని అవతారమే. అనాథుల కొరకు, బీదల కొరకు వెలిసిన కారుణ్యమూర్తి గౌలీబువా విఠోబా దేవుని ముసలి భక్తుడు. పండరీ యాత్ర ఎన్నోసార్లు చేసెను. వీరు సాయిబాబాను పండరీనాథుని అవతారముగా నిర్ధారణ చేసిరి. విఠల దేవుని దర్శించుట. సాయిబాబా భగవన్నామ స్మరణయందు, సంకీర్తనయందు మిక్కిలి ప్రీతి. వారు ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనగా అల్లాయే యజమాని అని
చెప్తూ ఉండేవారు. 7 రాత్రింపగళ్ళు భగవన్నామ స్మరణ చేయిస్తూ ఉండేవారు. దీనినే నామసప్తాహం అని అంటారు. ఓ బాబా ఒకప్పుడు దాస్గన్ మహారాజును నామసప్తాహం చేయమని చెప్పారు. నామసప్తాహం ముగిసినప్పుడు విఠల్ దర్శనం కలుగుతాదని వాగ్దానం చేస్తే తప్పకుండా నామసప్తాహం చేస్తానని దాసుగను జవాబిచ్చాను. బాబా తన గుండెపై చేయి వేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును. కానీ భక్తుడు భక్తి ప్రేమలతో ఉండవలను. ఠాకూర్నాథ్ యొక్క ఠాకూర్ పట్టణం, విఠల్ యొక్క పండరీపురం, శ్రీకృష్ణుని ద్వారకా పట్టణం ఇక్కడనే అనగా షిరిడీలోనే ఉన్నవి. ఎవరూ ద్వారకాకు పోవలసిన అవసరం లేదు. విఠలుడు ఇక్కడనే ఉన్నాడు. భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించినప్పుడు విఠలుడు ఇక్కడికే అవతరించును అని అన్నారు. సప్తాహం ముగిసిన పిమ్మట విఠలుడు క్రింది విధంగా దర్శనమిచ్చును. స్నానాంతరం కాకాసాహెబ్ దీక్షిత్ ధ్యానములో మునిగి ఉన్నప్పుడు విఠలుడు వారికి కనిపించును. కాకా మధ్యాహ్నం హారతి కొరకు బాబా వద్దకు పోగా బాబా తేట తెల్లముగా కాకాను ఇట్లడిగెను, విఠల్ పాటేల్ వచ్చినాడా? నీవు వానిని చూసితివా? వాడు మిక్కిలి పారుబోతు. వానిని దృఢంగా పట్టుకొనుము. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్ననో తప్పించుకొని పారిపోవును. ఇది ఉదయం జరిగెను. మధ్యాహ్నం ఎవరో పటములు అమ్మువాడు 25-30 విఠోబా చిత్రపటములను అమ్మడానికి తెచ్చను. ఆ పటము సరిగ్గా కాకాసాహెబ్ ధ్యానంలో చూసిన దృశ్యంతో పోలి ఉండను. దానిని చూసి బాబా మాటలు జ్ఞాపకంకు తెచ్చుకొని కాకాసాహెబ్ ఆశ్చర్య ఆనందాలలో ములిగెను. విఠోబా పటం ఒకటి కొనుక్కొని పూజా మందిరంలో ఉంచుకొనెను. భగవంతరావు క్షీరసాగరుని కథ. విఠల పూజ యందు బాబాకు ఎంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగరుని కథలో చెప్పబడినది. భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు. పండరీపురమునకు నియమముగా యాత్ర చేస్తూ ఉండేవాడు. ఇంటి వద్ద కూడా విఠోబా ప్రతిమను ఉంచి పూజించేవాడు. అతడు మరణించిన తర్వాత వాని కొడుకు పూజ యాత్రను శ్రాద్ధమును మానెను. భగవంతరావు షిరిడీకి వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞాప్తికి తెచ్చుకొని, వీని తండ్రి నా స్నేహితుడు కాబట్టి వీడిని ఈడ్చుకొని ఇక్కడికి తెచ్చి తిని, వీడు నైవేద్యం ఎన్నడూ పెట్టలేదు. కావున నన్ను విఠలుడిని కూడా ఆకలితో మార్చినాడు. అందుచేత వీడిని ఇక్కడికి తెచ్చి తిని, వీడు చేయనది తప్పును బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించినట్లు చేసేదను అని బాబా అనెను. ప్రయాగ క్షేత్రములో దాసుగను స్నానము. గంగానది యమునా నది కలియు చోట ప్రయాగ అని అందురు. ఇందులో స్నానం ఆచరించిన ప్రతివానికి గొప్ప పుణ్యం ప్రాప్తిస్తుందని హిందువుల నమ్మకం. అందుచేత వేల కొద్దీ భక్తులు అప్పుడక్కడికి వెళ్ళి స్నానం చేసెదరు. దాసుగను కూడా ప్రయాగకు పోయి అక్కడ సంగమంలో స్నానం చేయాలని మనసులో కోరిక పుట్టెను. బాబా వద్దకు ఏగి అనుమతించమనెను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చెను, అంత దూరం పోవలసిన అవసరం లేదు. మన ప్రయాగ ఇచ్చటనే కలదు. నా మాటలపై విశ్వాసం ఉంచు. ఇట్లు అన్నంతలో ఆశ్చర్యం కంటే ఆశ్చర్యకరమైన వింత జరిగినది. దాస్గన్ మహారాజ్ బాబా పాదాలపై శిరస్సు ఉంచిన వెంటనే బాబా 2 పాదాల బొటనవేళ్ల నుండి గంగా యమునలు కాలువగా పారెను. ఈ చమత్కారం చూసి దాస్గను ఆశ్చర్యచకితుడు అయ్యెను. భక్తితో మైమరిచెను. కన్నుల నుండి ఆనందముతో అశ్రువులతో నిండెను. అతని హృదయంలో ఉప్పొంగెను ఆనందం. కవితా రూపములో శ్రీ సాయి లీలా గానామృత రూపంలో వెల్లుబిక్కెను. బాబా అయోని సంభవుడు. షిరిడీకి మొట్టమొదట ప్రవేశించుట. సాయిబాబా తల్లిదండ్రుల గురించి కానీ, జన్మ గురించి కానీ, జన్మస్థానము గురించి కానీ ఎవ్వరికీ ఏమీయూ తెలియదు. ఎందరో పెక్కుసార్లు ఈ విషయం కనుగొనుటకు ప్రయత్నించిరి. పలుసార్లు విషయమును బాబాను ప్రశ్నించిరి. కానీ ఎట్టి సమాధానము కానీ సమాచారము కానీ పొందకుండిరి. నామధేవు కబీరు సామాన్య మానవుల వలె జన్మించి ఉండలేదు. ముత్యపు చిప్పలో చిన్న పాప వలె లభించిరి. నామధేవుడు భీమారథి నదీ తటమున గోణాయికి కనిపించెను. కబీరు భగీరథి నదీ తటమున తామలకు కనిపించెను. అట్టిదే సాయి జన్మ వృత్తాంతము. భక్తుల కొరకు బాబా
16 బాలుడిగా షిరిడీలో వేప చెట్టు క్రింద అవతరించెను. బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కనిపించెను. బాబా స్వప్నావస్థయందైన ప్రపంచ వస్తువులను కాంక్షించడివారు కాదు. ఆయన మాయనను తన్నెను. ముక్తి బాబా పాదాలయందు సేవించుచూ ఉండెను. నానా చోప్దార్ తల్లి మిక్కిలి ముసలిది. ఆమె బాబాను ఇట్లు వర్ణించినది: ఈ చెక్కని చురుకైన కుర్రవాడు వేప చెట్టు కింద ఆసనములో ఉండెను. శీతోష్ణములు లెక్కింపక ఎంతటి చిన్న వయసులో కఠిన తపం ఆచరించుట, సమాధిలో మునుగుట చూసి గ్రామస్తులు ఆశ్చర్యపడిరి. ఆ బాలుడు పగలు ఎవ్వరితో కలిసెడివాడు కాదు, రాత్రియందు ఎవరికి భయపడేవాడు కాదు. చూసినవారు అందరూ ఆశ్చర్య నిమగ్నులై ఈ చిన్న కుర్రవాడు ఎక్కడి నుంచి వచ్చినాడని అడగసాగిరి. అతని రూపము, ముఖ లక్షణములు చాలా అందముగా ఉండెను. చూసిన వారు అందరూ ఒక్కసారిగా ముగ్ధులవుతూ ఉండేవారు. ఆయన ఎవరి ఇంటికి పోకుండెను. ఎల్లప్పుడూ వేప చెట్టు క్రిందనే కూర్చునేవాడు. పైకి చిన్న బాలుని వలె కనిపించినప్పటికీ చేతలు బట్టి చూడగా నిజముగా మహానుభావుడే. నిర్మోహమైన రూపుదాల్చిన అతని గురించి ఎవరికీ ఏమీయూ తెలియకుండెను. ఒకనాడు ఖండోబా దేవుడు ఒకరిని ఆవేశించగా ఈ బాలుడు ఎవరై ఉండునని ప్రశ్నించిరి. వాని తల్లిదండ్రులు ఎవరని, ఎక్కడి నుంచి ఆ బాలుడు వచ్చినాడని అడిగిరి. ఆ ఖండోబా గణము ఒక స్థలము చూపి గడ్డపారను తీసుకువచ్చి అక్కడ త్రవ్వమనెను. అట్లు త్రవ్వగా అందులో కొన్ని ఇటుకలు, వాని అడుగున వెడల్పు రాయి ఒకటి కనిపించెను. ఆ బండను తొలగించగా క్రిందగా ఒక సందు కనిపించెను. అక్కడ 4 దీపాలు వెలుగుతూ ఉండెను. ఆ సొరంగము ద్వారా ముందుకు పోగా అక్కడ భూగృహం కనిపించెను. అందులో గోముఖం నిర్మాణములు, కర్రబల్లలు, జపమాలలు కనిపించెను. ఈ బాలుడు అక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేసినని ఖండోబా చెప్పెను. పిమ్మట కుర్రవాణిని ఈ విషయం ప్రశ్నించగా వారలను మరిపించుచు అది తన గురువు స్థానమని, వారి సమాధి అక్కడ ఉందని, కాబట్టి దానిని కాపాడాలని చెప్తూ వెంటనే దానిని ఎప్పటి వలె మూసివేయమని చెప్పెను. అస్వస్థ ఉదాంబర వృక్షము వలె వేప చెట్టును పవిత్రంగా చూచుకొనుచు బాబా ప్రేమించుచూ ఉండేవారు. మహల్సపతి తదితర షిరిడీలోని భక్తులు దీనిని బాబా యొక్క గురువుగారి సమాధి స్థానమని భావించి ప్రతిరోజు సాష్టాంగ నమస్కారం చేసేవారు. 3 వసతి గృహములు. వేప చెట్టు, దాని చుట్టూ ఉన్న స్థలం హరివినాయక్ సాటే అనువాడు కొని సాటేవాడ అనే ఒక పెద్ద వసతి గృహమును కట్టెను. అప్పట్లో షిరిడీకి పోయే భక్తులందరికీ ఇది ఒక్కటే నివాస స్థానము. వేప చెట్టు చుట్టూ ఎత్తుగా అరుగు కట్టిరి, మెట్లు నిర్మించిరి. మెట్లు దిగువన ఒక గూడు వంటిది కలదు. భక్తులు మండపంపై ఉత్తరాభిముఖంగా కూర్చునేవారు. అక్కడ గురు శుక్రవారం ధూపం వేసెదరో వారు బాబా కృప వల్ల సంతోషముతో ఉండెదరు. ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరామత్తుకు సిద్ధముగా ఉండెను. తగిన మార్పులు, మరామత్తులు సంస్థానం వారు చేసిరి. కొన్ని సంవత్సరాల తర్వాత దీక్షిత్ వాడ అను ఇంకొక వసతి గృహం కట్టబడినది. న్యాయవాది అయిన కాకాసాహెబ్ దీక్షిత్ ఇంగ్లాండ్కు పోయెను. అచట రైలు ప్రమాదమున కాలు కుంటుపడెను. అది ఎంత ప్రయత్నించెనో బాగు కాలేదు. తన స్నేహితుడైన నానాసాహెబ్ చందోర్కర్ షిరిడీ సాయిబాబాను దర్శించమని సలహా ఇచ్చెను. 1909 సంవత్సరంలో కాకాసాహెబ్ దీక్షిత్ షిరిడీకి వచ్చెను. బాబా దర్శనం చేసిన మాత్రమున అమితానంద భరితుడై షిరిడీలో నివసించుటకు నిశ్చయించుకొనెను. కాలు కుంటితనం కంటే తన మనసులో ఉన్న కుంటితనమును తీసివేయమని బాబాను ప్రార్థించెను. తన కొరకు ఇతర భక్తులకు పనికి వచ్చినట్లు ఒక వాడాను నిర్మించెను. 10/12/1910 నాడు ఈ వాడ కట్టుట పునాది వేసిరి. ఆనాడు 2 ముఖ్యమైన సంఘటనలు జరిగాను. ఒకటి, దాదాసాహెబ్ కాపర్డే తన ఇంటికి పోవుటకు బాబా సమ్మతి దొరికెను. 2, చావిడిలో షేజ్ హారతి, రాత్రి హారతి ప్రారంభమయ్యను. దీక్షిత్ వాడ పూర్తి కాగానే 1911 సంవత్సరంలో శ్రీరామనవమి సమయమందు శాస్త్రోత్తముగా గృహప్రవేశం చేసిరి. తర్వాత కోటీశ్వరుడైన నాగ్పూర్ నివాసి అయిన భూటి మరియొక్క పెద్ద రాతి మేడను నిర్మించెను.
అతడు చాలా ద్రవ్యము దీని కొరకు వేచించెను. వేచించిన ద్రవ్యమంతయు నిజముగా సార్థకమయ్యెను. ఎందుకంటే బాబాగారి భౌతిక శరీరం అందులో సమాధి చేయబడినది. దీనినే సమాధి మందిరం అందురు. ఈ స్థలంలోనే మొట్టమొదట పూల తోట ఉండెను. ఆ తోటలోనే బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోస్తూ ఉండేవారు. ఇట్లు 3 వసతి గృహములు కట్టబడెను. అంతకుముందు ఒక్క వసతి గృహం కూడా షిరిడీలో లేదు. అన్నిటికంటే సాటేవాడ మొదటి రోజుల్లో బాబా కోసం దర్శనానికి వచ్చిన భక్తులందరికీ కూడా ఉపయోగంగా ఉండేది. 4వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.